అర్థమైందా నీకు ఎవరెలాంటి వాళ్ళు? అందరి గురించి నువ్వేదో అనుకున్నావే, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వీళ్ళందరూ కలిసి నేను బయటికి గంటేస్తారు. పద, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏం రాయాలంటే నాయనమ్మ చాలా చెడ్డదని, చాలా నష్టపెడుతుందని, ఎప్పుడూ తిడుతూనే ఉంటుందని. సాగర్ కూడా మంచివాడేం కాదు, చాలా స్వార్థపరుడు. ఇప్పుడే చూసావు కదా నువ్వు, మాధవి అత్తయ్య ఎవరి గురించి పట్టించుకోదు, అంతా వింటుంది కానీ ఏం మాట్లాడదు. ఇంకో ప్రదీప్ అన్నయ్య అంత పెద్దవాడు కానీ పూర్తిగా మూర్ఖుడు. తనకెప్పుడు తనవాడే ముఖ్యం. నిరంజన్ మావయ్య అంటావా, ఆయన ఎప్పుడన్నా ఇంట్లో ఉంటేగా అత్తయ్య విషయం చెప్తే అదే నమ్ముతాడు ఆయన. కాదు, అదంతా అబద్ధం, నేను అలా రాయను. అరే ఇప్పుడేగా చూపించాను, నీకైనా నమ్మకం లేదా? నమ్మకపోతే పో, నాకేం నష్టం. అయితే నిరంజన్ మావయ్యలో ఒక మంచి గుణం కూడా ఉంది. ఆయనకు నిజం చెప్పే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నీ వ్యాసంలో నువ్వు అన్ని నిజాలే రాయి. ఆయన రాస్తేనే మంచిది, తర్వాత నీ ఇష్టం. అవును, బాబుకి నిజం చెప్పే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైనా అబద్ధం చెప్తే ఆయనకు చాలా కోపం వస్తుంది. ఏం చేయాలి? నేనేం రాయను? నాకు అనిపించింది రాయనా, లేక వంశీ చెప్పింది రాయనా? ఏం రాయాలి? ఏమైనా అమ్మగారి మాటలు విన్నాగా నేను? చిన్నమ్మగారి గురించి తెలిసింది, ఆవిడేం మాట్లాడలేదు. ఏం చేయాలి? ఏం రాయాలి? నాకేం అర్థం కావడం లేదు. గోవిందయ్య గారు చెప్పండి. గోవిందయ్య గారు, మజ్జిగ పులుసుతో పాటు బఠానీలు కూర, పెసరపప్పు కూడా వండండి. మా తమ్ముడికి అవంటే చాలా ఇష్టం. సరే. అదేం వద్దక్క, నా కోసం ఇప్పుడు వంట చేయొద్దు, మేము ఇప్పుడు బయలుదేరతాం. వదిన మరీ అంత బలవంత పెడుతుంటే భోజనం చేసే వెళ్దాం. అంత తొందర ఏముంది? ఇంటికెళ్ళి ఏం చేయాలి మనం? అది ప్రభా, మీరు వచ్చేసారా? నమస్తే. అసలు మీరు సాయంత్రం వస్తానన్నారుగా, కానీ ముందే వచ్చేసారా? గోవిందయ్య గారు, ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకురండి. తీసుకొస్తున్నానండి. అల్లుడు గారు, మీరు వచ్చేసారా మీ ఊరి నుంచి? ఏం జరిగింది? ఎందుకో విచారంగా ఉన్నారు? ఏం చెప్పమంటారు అత్తయ్య, నేను పూర్తిగా మునిగిపోయాను. ఏదీ మిగల్లేదు, అంతా ముగిసిపోయింది, అంతా పోయింది. ఇక వర్షకి పెళ్లి జరగదు అత్తయ్య. అవేం మాటలు అల్లుడు గారు, ఎందుకు జరగదు వర్ష పెళ్లి? అదే, నాతో కలిసి వ్యాపారం చేసేవాళ్ళున్నారుగా, అంటే నా భాగస్వాములు. వాళ్ళు సుమలత నగలని తీసుకుని పరారైపోయారు. ఏది మిగల్లేదు. అరే, చివరికి చెవికి పెట్టుకునే చిన్న పోక్ కూడా వదలలేదు వాళ్ళు. అంతా అయిపోయింది, అంతా. అంటే మీ భాగస్వాములే మిమ్మల్ని మోసం చేశారా? అత్తయ్య కలిసే పని చేసుకునేవాళ్ళం. బీర్వాల తాళాల్లో ఒకటి నా దగ్గరుండేది, ఒకటి ఆయన దగ్గరుండేది. నేను మాత్రం ఎలా అనుకుంటాను, నా నమ్మకాన్ని అతను స్వార్థానికి వాడుకుంటాడని. రేపు వర్షకి నిశ్చితార్థం, బంధువులంతా వస్తారు.